చిన్ని చిన్ని చిట్టి చిట్టి పిచ్చుకలం మేము ఆనందంగా ఎగురుటకు కారణము ఏమి? చిన్ని చిన్ని చిట్టి చిట్టి పిచ్చుకలం మేము ఆనందంగా ఎగురుటకు కారణము ఏమి? వేకువ జామున తెలతెల వారక పాడిన వెన్నెలకు చిన్ని చిన్ని చిట్టి చిట్టి పిచ్చుకలం మేము దిగులు అన్నది ఎరుగము మేము ఎప్పుడు తమ్ముడు దేవుడు మమ్ము కనుపాపవలే కాయుచున్నాడు. దిగులు అన్నది ఎరుగము మేము ఎప్పుడు తమ్ముడు దేవుడు మమ్ము కనుపాపవలే కాయుచున్నాడు. మమ్మును కాయు దేవుడు మిమ్మును కూడా కాయును. మీరు మాతో చేరి పాట పాడండి. మమ్మును కాయు దేవుడు మిమ్మును కూడా కాయును. మీరు మాతో చేరి పాట పాడండి. చిన్ని చిన్ని చిట్టి చిట్టి పిచ్చుకలం మేము ఆనందంగా ఎగురుటకు కారణము ఏమి? చిన్ని చిన్ని చిట్టి చిట్టి పిచ్చుకలం మేము ఆనందంగా ఎగురుటకు కారణము ఏమి? ప్రైజ్ ది లార్డ్. నిర్గమాకాండంలో ఏమంటాడో చూడండి. స్వస్థత నెమ్మది రావాలంటే ఎక్కడంటే 26 15వ అధ్యాయము 26వ వచనం. దేవుడైన యెహోవా వాక్కును ఏమనాలా? శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనవి చేసి అన్యాయమైనవి చేయగాకండి. పొద్దుస్తం అన్యాయమైనవి చేస్తే దానికి తంట ఎవరో పడతారనుకోవద్దు. తువ్విన గుంటలో తువినోడే పడతాడు, ఇంకెవరు పడరు. అన్యాయముగా న్యాయమైనవి చేసి ఆయన ఆజ్ఞలకు ఏమై ఉండాలా? విధేయులై ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసే రోగములు ఏదీ మీకు రానియను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఇప్పుడు మనం నేర్చుకోవాలా. గిలాదు అంటే ఆయనది. ఆయన కాపురం ఉన్న స్థలంలో ఉంటున్నాడు. ఎవరు? ఏలియా. ఆయన ఎక్కడున్నాడో అక్కడ ఉంటాడు ఏలియా. ఇప్పుడు నువ్వు నేనేం చేయాలా? యేసుప్రభు ఎక్కడున్నాడో అక్కడ ఉండాలా, అంతేనా? యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ ఉండాలా. ఒకరు వచ్చి నన్ను అడిగాడు ఒకసారి. నేను భలే సినిమాలు చూసేవాడిని. కొన్ని లక్షలు ఇస్తే కూడా మానటానికి చేతగాని వాడిని. ఇప్పుడు కొన్ని లక్షలు ఇస్తున్నా కూడా చూడను. నేను యేసుప్రభులు సంపూర్ణంగా వచ్చి సేవ చేసినప్పుడు సేవలో కొంతకాలం తోటలే. ఇప్పుడు తీసుకుపోయి కూసబెట్టిన చేత కాదు, లక్షలు ఇచ్చినా నేను పోను. ఇంట్లో కూడా చూడను, టీవీలో కూడా. చూసావా? ఆయన అడిగాను నన్ను, నేను సినిమాకి పోయే పిచ్చింది ఏం చేయాలి సార్ అని. సినిమాలో యేసుప్రభుని పక్కకు కూర్చుంటాడా? యేసు ఉన్న సినిమాలో నువ్వు ఉన్నావా? ఆయన నువ్వు ఇద్దరు కలిసి చూడగలిగితే పోను ఆయన అని చెప్పాడు. మీ ఇద్దరు కలిసి చూడగలిగితే పో అంటే అర్థం ఏంటి? గిలాదు సంబంధి, గిలాదు కాపురస్తుడు అంటే యేసుతో కలిసి ఉన్నాడు. ఆయన కాపురం ఎక్కడుంది? యేసుతో ఉంది. నీ కాపురం ఎక్కడుంది? సైతాన్తో ఉంటేట. గుళ్ళోకి వచ్చేటప్పుడు మంచి కాపురం చూపిస్తున్నావు, కానీ నీ నిజమైన కాపురం ఎక్కడ? గిలాదులో నువ్వు కాపురం పెట్టావా? గిలాదు నాది అన్నాడు కదా, ఆయనతో నువ్వు కాపురం చేయాలి కదా. ఆయన ఉన్న స్థలంలో నువ్వు ఉండాలా, ఆయన ఉండకూడని స్థలంలో నువ్వు ఉండకూడదు. అది ఏలియాకు బలం, ఆయన ఉండే స్థలం. ఆ స్థలం మనం చూడలా. ఆయనకి ఇల్లు లేదు, ఆయన తల్లిదండ్రులు లేరు, ఆయన పేరు లేదు. కానీ ఏం రాయబడిందంటే తల్లిదండ్రుల పేరు లేదు. గిలాదు కాపురస్తుడు ఆయన. గిలాదు కాపురస్తుడు ఆయన. గిలాదు కాపురస్తుడు. ఇంకా గిలాదు కాపురస్తుడు అంటే ఇంకా ఏముంది గిలాదులో? ఒకసారి మనం చూద్దాం. గిలాదులో ఇంకా ఏముందంటే, ఈ గిలాదు అనే మాటకి అర్థం ఏమిటంటే సాక్ష్య సమూహం. సాక్ష్య సమూహం. గిలాదు అంతా సాక్షి సమూహం. యొప్తాను చూపిస్తుంది, దేవుని చూపిస్తుంది, ఏలియాను చూపిస్తుంది. ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ గిలాదు వాళ్ళు.
మనమంతా సాక్ష్య సమూహంలో చేరిన వారం. హెబ్రీ 11 చూసారా, ఎంత మంచి మాట రాశాడో నీకు నాకు. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉందట. మనం ఒంటరిగా లేము, మన చుట్టూ పెద్ద సాక్ష్య సమూహం ఉంది. ఒకనాడు ఎలీషా చుట్టూ సైన్యం వచ్చేసింది. శిష్యులందరూ వచ్చారు. శిష్యులు వచ్చి దేవసేవకుడా, అమ్మ ఎంత సైన్యం దిగింది, సిరియా సైన్యం, ఇక మనల్ని ఉంచదు, మనం చనిపోతాం, మనం చాలా గొప్ప కష్టంలో ఉన్నాడంట. అప్పుడు దేవుడు ప్రార్థన చేసి ఎలీషా దేవుడు ప్రార్థన చేసి ఇప్పుడు కన్ను తెచ్చి, ఆత్మీయ కన్ను తెచ్చి చూడమన్నాడు. చూస్తే ఆంతర్యంలో చూస్తే పెద్ద సైన్యం ఉంది, పరలోక సైన్యం, ఆదృశ్య సైన్యం ఉంది. ఆదృశ్య సైన్యం వాళ్ళ చుట్టూ ఆదృశ్య సైన్యం ఉంది. ఈ సైన్యం ఏం చేయలేదు వాళ్ళని, ఈ సైన్యం ఏం చేయలేదు. ఏదో 4 ఆటలాడిస్తుంది అంతే తప్ప, 4 శ్రమ పెడుతుంది అంతే తప్ప, 4 బోర్లు ఉతుంది అంతే తప్ప చేయగలిగే శక్తి ఏం లేదు. అంత సైన్యం ఉంది. ఇప్పుడు మన చుట్టూ ఎవరున్నారు తెలుసా? ప్రతి సాక్ష్య సమూహం చూస్తారా, హెబ్రీ 11:1 గొప్ప సాక్ష్య సమూహం. అందుకే ఒక మాట రాస్తాడు అక్కడ. ఏం మాట రాస్తాడంటే, సులభముగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపట్టి విశ్వాసమును కర్త అయినా ఆయన వైపు చూస్తూ పరిగెత్తాలి. ఈ సాక్ష్య సమూహంలో ఉండే ఈ గిద్యోను వాసి, గిలాదు వాసి ఎవరై అంటే, సాక్ష్య సమూహములో విశ్వాసానికి కర్తనే వైపు చూస్తూ విశ్వాసములో పరిగెత్తే ఒక హీరో. ఫెయిత్లో హీరో, జీవితంలో హీరో, ఆధ్యాత్మిక నాయకుడు. ఆధ్యాత్మిక నాయకుడు, అతని విశ్వాస వీరుడు. ఆయన చుట్టూ స్థలం ఉంది అనేది మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో మనం గమనించవలసింది, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం సాక్ష్య సమూహంలో చేయని వారముగా ఉంటే మనం చాలా మంచివారం అవుతాం. సాక్ష్య సమూహంలో చేరాలంటే కష్టమైంది. హేబేలు అర్పణ విశ్వాసంతో ఇచ్చాడు, హానోకు విశ్వాసంతో నడిచాడు. 120 సంవత్సరాలు కష్టపడ్డ నోవాహు దేవుని కోసం ఆయన చెప్పినట్లుగా చేయాలని కష్టపడ్డాడు. తన బుర్రలో ఏమొస్తే అది చేయాలా, ఎంత వస్తే అంత మిగిల్చుకోవాలని కష్టపడాల, దేవుని కోసం చేశాడు. 120 సంవత్సరాలకు ఆయనకు మిగిలింది ఏం లేదు, ఆ వాడ ఒక్కటే మిగిలింది. ఆ వాడ ఒక్కటే రక్షించింది ఆయన్ని. అంతే కాక అబ్రహాం విశ్వాసంతో పిలువబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, కానీ విశ్వాసంతో వెంబడించాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలిసింది ఆయనకి. దేవుడు శిల్పకారి అని చెప్పుకుంటాడు. ఆయనకు ఒక పెద్ద పట్టణం ఉందంట. ఆ శిల్పకారి సృష్టించిన ఆ పెద్ద పరలోక పట్టణం వైపు చూస్తూ బతుకుతున్నాడంట. ఇవన్నీ నిలవరమైన పట్టణాలు కాదు, ఇవన్నీ నిలవరమైన ఇల్లు కాదు. ఇది నాది అనుకునేది ఈ చర్చి నిలవరమైంది కాదు. ఈ రథచక్రము కింద 178 సంవత్సరాల్లో ఎంతమంది నలిగిపోయారో, ఎంతమంది ఉన్నత స్థితికి వెళ్ళారో, ఎన్ని కుటుంబాలు నలిగిపోయాయో, ఎన్ని కుటుంబాలు దేవునికి విశ్వాస యాగంగా ఉండి పైకి వెళ్ళారో, విశ్వాస వీరుల్లో చేర్చబడ్డారో. ఇది ఇంకా ఉంటుంది. 178 కాదు, యేసుక్రీస్తు వచ్చిన దాకా ఉంటుంది. కానీ దీని చక్రాల కింద నలిగిపోవద్దు, దేవునికి వ్యతిరేకమైన చేయొద్దు. ఎందుకయ్యా అంటే, దీని కింద నలిగిపోతే పైకి పోవడానికి లేదు, పైకి పోలేవు. విశ్వాస వీరుడిగా ఉండాలి. ఆ రథ చక్రాల కింద నలిగిపోయిన వారుగా లేరు. అందుకోసమే త్యాగం చేశారు వాళ్ళు. మోసే ఏం చేశాడు? బ్రహ్మాండమైన త్యాగం చేశాడు. ఐగుప్తు ధనం నాకెందుకయా, ఐగుప్తు ధనంతో నాకు పని అయింది. నేను ఐగుప్తు రాజు కుమార్తెను అనిపించుకోవడం ఎందుకు? నేను ఒక సామాన్యమైన అరణ్యంలో బతికే భావాన్ని. నేను నా ప్రజలతో అరణ్యాలన్నీ అనుభవిస్తా, నా ప్రజలతో దరిద్రాన్ని అనుభవిస్తా. కానీ నా దేవుడు దరిద్రమేయడు నాకు. అడవుల్లో ఆకాశంలో నుంచి ఆహారాన్ని ఇవ్వగలిగిన దేవుడు అని నమ్మి నడిచాడు మోసే అరణ్యంలో. ఐగుప్తు ధనం స్వీకరించడానికి ఇష్టపడలేదు. విశ్వాసం అంటే అది. ఆ విశ్వాస వీరులు ఇంకా ఇంటికి పోయి చదవండి. స్త్రీలు ఉన్నారు, వారు కాల్చబడ్డారు, కొంతమంది కొయ్యబడ్డారు విశ్వాసం కొరకు, కొంతమంది చంపబడ్డారు పురుషులు.
అయినా వారందరూ విశ్వాస వీరులు అని ఆ 11వ అధ్యాయం అంతా రాస్తాడు. ఆ విశ్వాస గోపులో చేరినవాడు, ఆ సాక్ష్య సమూహంలో ఉన్నవాడు ఈయన అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత గిలాదు అంటే ఇంకొక మంచి పేరుంది హెబ్రీ భాషలో. ఏం పేరు అంటే గిలాదు అనగానే బండ అంట, పెద్ద బండ. చూసావా, యేసు బండ కావాలి నీ జీవితానికి. ఆ బండే మన జీవితానికి చాలా భాగ్యం. 1 కొరింథీ పత్రిక 10:4, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనాలు మనం తీస్తే అక్కడ ఒక మాట రాయబడింది చూడు. 10:4లో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే, కొట్టబడి చీల్చబడిన బండ. ఆ బండ సందులోకి రావాలి. నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాది కాని ధనం నా జేబులో ఉంది. ఆ జేబులో ఉండే ధనం నాది కాదు, దేవుంది. నాది కాదు, అది ప్రజలది. దాన్ని చూసి నేను బలపడితేట నాకేముంది? నాకేం లేదు. బండ సందుల్లో కుందేళ్ళు ఉంటాయి, చిన్న కుందేళ్ళు, అయితే శ్రేష్టంగా ఉంటాయి. బైబిల్ చెప్తాడు చూడండి, సామెతల గ్రంథం 30:26 చూడండి. చిన్న కుందేలు రాశారా? 30:26. చిన్న కుందేలు ఏం చేస్తుంది? అది పేట సందుల్లో నివసిస్తూ ఉంటుంది. అది ధైర్యంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. దానికి ఎన్ని మృగాలున్నా, ఎన్ని సింహాలున్నా, అడవిలో ఎన్ని పెద్ద పెద్దవి తిరుగుతున్నా, ఆ బండ సందులో తాక్కున్న చిన్న కుందేలు, బలహీనమన్న కుందేలుని ఏమీ చేయలేవాయి కదా. ఆ పేట బ్యూటీల సందుల్లో మనం ఉంటే మనం బలహీనులమై ఉండొచ్చు. మన నివాసం బండ సందుల్లో, యేసుక్రీస్తు అనే బండ సందుల్లో మనం ఉండవలసిన వారమై ఉంటున్నాం. యేసు అనే బండ సందుల్లో మనం ఉండవలసిన వారమై ఉంటున్నాం. క్రైస్తవ సంఘం కూడా బండ సందుల్లో ఉండాలి. క్రైస్తవ సంఘం కూడా యేసు అనే బండ సందుల్లో. ఎందుకంటే క్రైస్తవ సంఘం ఆయన రక్త ప్రోక్షంలో కనబడింది, కొనబడింది, స్థాపించబడింది. అపోస్తల కార్యం 20:28లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించాడు. అది బండ సందుల్లో ఉండే సంఘం, బండ సందుల్లో. అందుకే పరమగీతాలు ఒక మంచి మాట చెప్తాడు, చూస్తారా? 2వ అధ్యాయం 14వ వచనం. 2:14లో ఏమంటాడంటే, బండ సందులలో ఎగురు నా పావురమా, పేట బేటలను ఆశ్రయించే నా పావురమా, నీ స్వరం మధురం, నీ ముఖము మనోహరం. ఎక్కడ? అది బండ సందుల్లో ఎగిరేది. నీవు నేను బండ సందుల్లో ఎగరాల, బండ సందుల్లో ఎగరాల. 2 రకాల జీవులు ఉన్నారు ఈడ, మనుషుల్లో కూడా. స్టెఫను చూసారా? స్టెఫను చూస్తారా? 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. అపోస్తల కార్యంలో అతనికి దేవుని కృప అనే బలం ఉందంట. కృపలో బలవంతుడంట. 6:8లో రాశాడు. ఇంకా ఇంట్లో చదువుకోండి. 6:15లో ఏమంటాడంటే, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూతల ముఖము వలె ప్రకాశించిందంట. దేవుని సేవకుడు. యూదులు మత పీడితులు, మత దుష్టులు, మత సంబంధమైన సంపాదనను సంపాదించుకొని మానవులను కీచనంగా నష్టపరిచేవారు. వారి మీద యుద్ధాన్ని ప్రకటించేవాళ్ళు, చంపడానికి రాళ్ళేయటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కానీ ఆయనకేముంది? కృపాబలం ఉంది. ఆయన ముఖం ఎట్లుంది? తేజోమయంగా ఉంది. హేరోదు రాజు ఉన్నాడు, అనేక మందిని చంపించాడు. రాజనగర్లో సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చొని ఎంత ఆనందం పొందుతున్నాడు తెలుసా? ఇదంతా నా రాజ్యం, ఇదంతా నాది. 12వ అధ్యాయం చూడండి. అదంతా చూసి మురిచిపోతున్నాడు. ఇదంతా నా వలన వస్తున్నారు, వీళ్ళంతా నాది, వీళ్ళంతా నాది, ఇదంతా నాదే. ఇది ఆఖరికి ఏమయ్యాడు? 12వ అధ్యాయం 23వ వచనం చూస్తారా? తొందరగా తీయగలరా ఎవరైనా? అతడు దేవునిని మహిమపరచనందువలన ఏమైంది? పురుగులు పడి చావాల్సి వచ్చింది. ఆ భయంకరమైన సింహాసనం మీద నుండే పురుగులు పట్టాడు. చూసావా? ఇదంతా నాదే అనుకుంటున్నాడు.
ఈ సింహాసనం నాది, ఈ పరిపాలన నాది, ఈ డబ్బు నాది, ఇదంతా నేను కట్టించా. ఇప్పుడు లోన్ స్టార్ వాళ్ళం అనుకుంటే మీ గుడ్డుని చూసి ఇదంతా మేమే కదా కట్టించింది, ఫస్ట్ సర్వీస్, సెకండ్ వాళ్ళు మేము కదా, ఇది మాది కదా, ఇది మాది. ఎవరు చెప్పారా మీదని? ఏ మిషనరీలో కట్టించిపోతే, వారి జీవితం త్యాగఫలంగా కట్టించిపోతే, వారి బిడ్డలు ఇక్కడ శ్రమ పడితే, వారి సమాధులు, పిల్లల సమాధులు ఇక్కడ ఉండుంటే, ఎవరో పరిపాలించిన రాజ్య సింహాసనం మీద ఏ రోజు కూర్చున్నాడు? ఏ రోజు కూర్చోటానికి కూడా హక్కు లేదు తెలుసా? ఏ రోజు కూర్చోటానికి కూడా హక్కు లేదు. అక్రమంగా పెట్టారు అతన్ని రాజుగా. ఇశ్రాయేలుని పెట్టాలా? రోములు ఒప్పుకోలేదు. ఇశ్రాయేలీలు స్వతంత్ర పిపాస కలిగిన వాళ్ళు, వారి రాజ్యానికి చాలా తంటా వస్తుందని ఏశావు వంశంలో నుంచి వచ్చిన ఏ రోజుని పెట్టారు. ఎప్పుడు రాజు కాదు వాడు, ఏశావు వంశం. యేసుక్రీస్తు యాకోబు వంశం, వాళ్ళిద్దరు కజన్సే. ఈయనకెప్పుడు సింహాసనం దొరకలే. ఆ దొరికిన సింహాసనాన్ని కూర్చొని అర్హుడు కాకపోయినా ఏమనుకుంటాడు? ఎప్పుడో గట్ట రాజనగర్లో నాయి అనుకుంటున్నాడు. ఇవన్నీ నేను కట్టాను, ఇవన్నీ నాయి, ఇవన్నీ నా పరిపాలన అనుకుంటున్నాడు. ఆఖరికి చనిపోయేటప్పుడు నీ అంతము నా అంతం బాగుండాలా? మానవుడు బతకటం కాదు, చావటం బాగుండాలి. పరలోకం పోతామా, మంచి సాగు చేస్తామా? అందుకు ఒక బిడ్డ ఒక మంచి పాట రాస్తాడు. మంచి మరణమేమో, దేవా నన్ను వంచించు సాతాను వల నుండి కావా. నీ ముఖము మనోహరంగా ఉండాలి, ప్రకాశించాలి పరలోకంలో. అది పురుగులు బట్టి నరకానికి పోకూడదు కదా. అట్టయితే ఏం చేయాలా? నువ్వు బండు చాటుకు రావాలి, బడ్డలోకి రావాలి, పేట బండ చాటులో ఉండాలి, చాటుపేటలో ఉండాలి. ఈ బాలమిత్ర, బాల సాహిత్యం కొన్ని వస్తున్నాయి. అందులో ఒకటి చదివానండి. తెల్ల పౌరాలను చూసిందంట కాకి. అలా ఉండాలని చాలా ఆశపడిందంట. ఆశపడి ఏం చేసిందంటే వెళ్ళిపోయి ఒక బురదలో మునిగి వాళ్ళంతా బురద నీళ్ళతో తడుపుకొని సున్నబట్టలోకి వెళ్ళిపోయిందంట. సున్నబట్టలోకి పోతే ఏమొస్తుంది? తెల్ల కలర్ వచ్చింది. ఆ తెల్ల కలర్ వేసుకునే లోపల తెల్లగా ఉన్నట్టు నేను పావురాన్ని అయిపోయాను అనుకున్నది. అని 2 పావురాల దగ్గరికి పోతే ఈటి నడకను చూసి అవి పరిగెత్తాయంట. అప్పుడు తెలిసిందంట దానికి నా నడక బాగలేదు అని. సరే, నడక కూడా ప్రాక్టీస్ చేస్తాను నేను. ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికి అన్నీ ఉన్నాయి కదా, నటించడానికి చాలా ఇప్పుడు చాలా ఇవి కూడా పెట్టారు కదా. విద్యారంగంలాగా నటించే దాని రంగానికి కూడా అన్నీ నేర్పించేవి పెట్టారు. బాగా నడక నేర్చుకుందంట. నడక నేర్చుకుని ఒకసారి పావురాల్లో తెల్ల పావురాలు ఎగరటానికి చూసింది. ఎగిరింది, బాగానే ఉంది. కావు అన్నదంట. అవన్నీ పరిగెత్తుకుని వెళ్ళిపోయినాయంట. దాని స్వరం మారలేదంట. చా అవమానం పాలయ్యాను, నా స్వరం నాకు అవమానం తెచ్చింది. బయట అదే చాలామంది స్వరాలతో తిడుతుంటారు కదా, వాళ్ళకి తెలియదు, తెలియదు కదా. ఈ స్వరం బాగలేదు, స్వరం కూడా మార్చుకుందామని మార్చుకున్నదట. స్వరాన్ని కూడా మార్చేసుకుంది. కొన్ని నెలల్లో స్వరం కూడా మార్చుకుంది. బాలమిత్ర ఈ కథలు వస్తుంటాయి, ఈనాడు స్పెషల్లో కూడా వస్తుంటాయి. అప్పటిప్పుడు ఆదివారం నేను తిరిగేసి ఆదివారం చూసేది ఏంటంటే ఆ పుస్తకంలో ఏది చూడడం, బాలుల కథ చదువుతూ ఉంటా. కుందేళ్ళు అవి వేస్తూ ఉంటారు, అందులో మంచి నీతి కథలు వస్తాయి. ఆదివారం పండుకున్నప్పుడు ఆ కథ ఒక్కటి చదివేసి పుస్తకం ఇచ్చేస్తాం, నాకు వద్దది, ఆ ఒక్కటి చాలని. తర్వాత అంటే హాయిగా ఇప్పుడు పావురం పైకి ఎగరుతూ ఉన్నాయి, కొండ మీద శిఖరాల మీద పోతున్నాయి. కింద చూస్తే ఆ కొండ మీద భలే కలేబారంగాని వచ్చింది. ఒరే తినటానికి ఇంత మంచి కలేబారం ఉంటే ఈ పావురాలతో పోతే నాకేం వస్తుంది అని బర్రన వాళ్ళు వదిలేసి దేని మీదకి దిగింది? చచ్చిపోయిన పురుగులు పట్టిన దీన్ని తినటానికి దిగింది. రసు మార్చితిమి, భాష మార్చితిమి, ప్రసంగం మార్చితిమి, కానీ మనం తినేది మళ్ళా అది దొరికిందంటే ఎక్కడ దొరికితే అక్కడ తింటుంటిమి, ఎక్కడ దొరికితే అక్కడ తాగుతుంటిమి. ఏందయ్యా మన బతుకు? మారామా? నటించి ఒకవేళ నువ్వు పావురం కావాలన్నా కావు, కానీ అవుతావు. పావురానికంటే తెల్లగా అవుతావు, రూపాంతరం చెందుతావు.
యేసుక్రీస్తు అనే చీల్చబడిన ఆ బండ చాటుకు నువ్వు రాగలిగితే, ఆ చీల్చబడిన యేసుక్రీస్తు బండలో నువ్వు ఉండగలిగితే, ఆ కార్చబడిన రక్తం నీ మీద పొర్లి ప్రవహిస్తూ ఉంటే, అవన్నీ నీ గుండె నిండా వస్తే నల్లగా చెడిపోయి ద్వేషము, అసూయ, మత్సరము, క్రోధము, పాపము అవి నీతితో నింపబడిన నీ హృదయం దేవుని దృష్టికి నల్లగా కనపడుతుంటే, ఆ యేసు అనే బండ చాటుకు నువ్వు రాగలిగితే ఏమవుతావో తెలుసా? పవిత్రురాలు అయిపోతావు. చూసారా? 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఏమంటాడు? ఆయన అమూల్యమైన రక్తం ఏం చేసింది? మనల్ని ఏం చేసింది? కడిగింది. ఇంకా ఏం చేసింది? మన జీవితాన్ని రూపాంతరం చేసేసింది. రూపాంతరం చెందలేదు. 9, మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిలో నుండి పవిత్రులుగా చేయును. పవిత్రుడైపోతావు. ఎప్పుడైతే నువ్వు వస్తావో, నటించి మారిపోయినా చెప్పొద్దు, నటించొద్దు. దేవుని ఆజ్ఞలు కూడా భంగం చేస్తున్నారు కదా. దేవుని ఆజ్ఞలు కూడా. మేము బ్యాప్టిజం తీసుకున్నామండి. ఎందుకు తీసుకోండి బాప్టిజం? మారు మనసు లేని బ్యాప్టిజం ఎందుకు? ప్రభుదాస్ ఇచ్చే బ్యాప్టిజం ఎందుకు? కొంతమంది చర్చి వాళ్ళు మీరు బ్యాప్టిజం చేయించారు. మా చర్చిలో ఎవరు చెప్పాడు బుద్ధి లేనోడు బ్యాప్టిజం ఇచ్చింది? ఆయన ఏమంటే మేము ఇచ్చాం. బ్యాప్టిజం తీసుకోమని చెప్పింది మేము చెప్పలా, యేసు చెప్పాడు. ఏమని చెప్పాడు? నమ్మిన ప్రతివాడు బ్యాప్టిజం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలా బ్యాప్టిజం? పేతురు చెప్పాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చెప్పాడు, 37వ వచనం నుంచి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది కదా ఏం చేయాలా? మీరు పశ్చాత్తాపడి యేసులోనికి బ్యాప్టిజం తీసుకుంటే మీకు పరిశుద్ధాత్మ అనే వరం ఇస్తాడు. మేము బ్యాప్టిజం తీసుకున్నాం, మేము ఈ చర్చ్ మెంబర్లం పరలోకానికి పోతానంటే పోరు. నేను బ్యాప్టిజం తీసుకుని పోను. బ్యాప్టిజం ఏందట? నీళ్ళలో మునిగి రావటం. చాలామంది తల్లిదండ్రులు మా మాటకి పెళ్లి వచ్చింది ఆ బ్యాప్టిజమే. చాలామంది చర్చోళ్ళు మాకు సభ్యత్వం కావాలి సంఘాలు ఓట్లకి, మాకు బ్యాప్టిజమే. సభ్యత్వం పొందినోడు నరకమే, పెళ్ళికి నరకమే. అందుకే బ్యాప్టిజాలు ఇస్తున్న ఆగస్టు 11 కొంతమంది అడుగుతున్నారు. రండి బైబిల్ క్లాస్కి వచ్చి ఆ వాక్యం విని మీ హృదయాల్లో నొచ్చుకునేటట్టు చేస్తే ఏదో ఒక రోజు మీరు మారు మనసు పొందుతారు. నేను చెప్తే మారు మనసు పొందారు. దేవుడు ఒకరోజు ఆ వాక్యాన్ని మీ హృదయంలో గద్దిస్తాడు. ప్రభు బల పొందాడు. ప్రభు బల తీసుకొని ఎంత పెద్ద ప్రార్థన చేస్తామో ఉంచుకొని, అరే నాయన ఎందుకురా నట్నా, అది ప్రభుదాస్ ఇచ్చింది కాదు, తీసుకొని నటించటానికి. బైబిల్ ఏం రాసిందో తెలుసా? 1 సామెలు 11వ అధ్యాయం 23. ప్రభు వలన పొందాను. అది ప్రభు ఇచ్చింది. ప్రభుదాస్ ఇలా ఏ పాస్టర్ బల్ల ఇలేడు. ఆ బల్ల ఫస్ట్ ఎవరు చెప్పారు? ప్రభు వల్ల ఇవ్వబడింది ఆ బల్ల. మేము ఇచ్చింది ఆ బల్ల. ఆ బల్లలో ఏం చేయాలా నువ్వు? ఆ బల్ల ఎందుకు తీసుకోవాలా? అపరాధిగా తీరుస్తున్నాడు అక్కడ నేను. గగోదా ఇసుకరత్తులాగా తీసుకుంటాట. అపరాధివే కదా, నరకమే కదా. ఆ బల్ల దగ్గర తీసుకునేటప్పుడు పాపము లేకుండా ఎవరము లేము, కానీ ఆ పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టాలి. ఆ బల్ల దగ్గరకు వచ్చేటప్పుడు పాప క్షమాపణ పొందాలి. దేవా, ఇదిగో ఈ పాపాన్ని నేను వదిలేయలేను, ఇంపాసిబుల్, అది నన్ను ఏలుతుంది, నన్ను బంధించేసింది, దాని కట్లు నేను తెంచుకోలేను. దేవుడు ఆ కట్లు తెంచుతాడు. చూస్తారా? దావీదు మహారాజు నా కట్లన్నీ తెంపేశామంటాడు. సాతాను కట్టేసిన కట్లన్నీ తెంపేశాడంట. వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు ప్రభు దగ్గరికి రండి, నీ కట్లేంటో చెప్పండి, నిన్ను సాతాను దేనికి కట్టేసిందో చెప్పండి, తెంచేసావు ఆయన ఆ భారం ఆయన తీసుకుంటాడు. కానీ నువ్వు ఒప్పుకోవాలా, దాన్ని తీసేయటానికి కూడా ఒప్పుకోవాలా. లేదయ్యా నేను ఇంకొక కాలం పెంచుతాను, ఒక 6-7 నెలలు అయిన తర్వాత మారుతాను, సాతాను చేసి పని అనేది పోస్ట్ పోన్ చేస్తుంటుంది మనల్ని. 6 నెలలు, 1 సంవత్సరం, తర్వాత సంవత్సరం అయినాక ఇంకొక సంవత్సరం నాకు తరుణమే, అప్పుడు మారుతాను అనుకుంటే ఎప్పుడు మధ్యలో చచ్చిపోతామో తెలియదు.
మనం చచ్చిపోక ముందే మారు మనసుతో బల్ల తీసుకోవాలి. చూసారా? అప్పుడు ఆ బండలో ఉన్న ఆ పావురం పరిశుద్ధాత్మ చేత నింపబడిన పావురం, దేవుని పావురం అనేవాతం. అప్పుడు మన స్వరం మధురం, మన ముఖం మనోహరం. తెప్పని మొహం ప్రకాశించిన రీతిగా ప్రకాశిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మేము గిలాదు కాపురస్తులం. ఏలియా గిలాదు కాపురస్తుడు. అంతటా ఏలియా గిలాదు కాపురస్తి అని రాయబడింది. మేము అయితే తండ్రి, మేము ఒక స్థలానికి ఒక సమయానికి ప్రాముఖ్యత ఇయ్యక మేము యేసువారంగా జీవించడానికి సహాయం చేయండి. అంతేకాదు నాయన, మా చుట్టూ ఒక పెద్ద సాక్ష్య సమూహం ఉన్నదని నిరీక్షించి ప్రతీకారం చేయగలిగిన దేవుడు, ప్రభువులకు ప్రభువు మాతో ఉన్నాడు అన్న సత్యం ప్రతి వ్యక్తి తన జీవితంలో తెలుసుకొనడానికి సహాయం చేయండి. నువ్వెక్కడో లేవు, మాతోనే ఉంటావు. మందిరంలో అందరినీ పరీక్షిస్తున్న దేవుడవు నువ్వు తండ్రి. మేము బండ సందుల్లో పెంచబడేవాదం. ఆ బండ నీవే అని కొరింథీ 1 కొరింథీ తండ్రిలో రాయబడ్డట్టు 10:4 రాయబడ్డట్టు ఆ బండ చీల్చబడ్డ బండ మా కొరకు కల్వరిలో. ఆ బండ సందుల్లో మా జీవితాలు నీ రక్త ప్రోక్షంతో పవిత్రపరచడానికి కృప చూపించి నడిపించమని, నీ సన్నిధి మాతో ఉంచమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. All to Jesus I surrender, all to Him I freely give. I will ever love and trust Him, in His presence daily live. I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus. I surrender, humbly at His feet I bow. Holy pressures all forsaken, take me Jesus, take me now. I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus. I surrender, Lord, I give myself to Thee. Fill me with Thy love and power, let the blessing rest on me.